లేదక్క, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా కోపడ్డాను అక్క. నాకు ఇదంతా తెలియదు కదా, నువ్వు నాకైనా చెప్పాలి కదా నేను నిన్ను కోపడుతుంటే. నీకు నాకు మధ్య సారీ ఎందుకురా? నువ్వు నేను అక్క చెల్లెళ్ళం తోడబుట్టిన వాళ్ళం. సో మన మధ్య సారీ అనేది ఉండకూడదు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇంక ఇప్పటి నుంచి నాకు తెలిసింది కదా, అమ్మ కూడా చెప్పి అమ్మ కూడా చాలా బాధపడింది మన ఇద్దరం ఇలాగా నేను నీతో మాట్లాడుకుని కోపంగా ఉంటున్నానని. సారీ అక్క, ఇంకెప్పుడు ఇలా చేయను. మన ఇద్దరం క్లోజ్గా ఇంకా ఎప్పుడు క్లోజ్గానే ఉందాము, ఏ గొడవలు పడకుండా. సో అమ్మ నాన్నలు కూడా హ్యాపీ అవుతారు. నేను ఎందుకు చదివాకని నీకు తెలుసా? మన ఇంట్లో అమ్మ నాన్న మనం రోజు రోజు గడుపుకునే వాళ్ళం కదా, మన ఇద్దరిని చదివేయాలంటే వాళ్ళకి అంత స్తోమత మనకు లేదు కదా. సో అందుకే నేను నా చదువును ఆపేసుకొని, నువ్వు చిన్నదాన్ని కదా, నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకొని నీ చదువు ఆపకుండా కంటిన్యూ చేయించేసండి. నాకు ఫస్ట్ ర్యాంకులు వచ్చినా కానీ నాది కొంచెం ఏదో టాలెంట్తో, నీకు టాలెంట్ ఉంది, నాకున్న టాలెంట్ ఏదో చేసుకొని మన ఇల్లుగా మనం అమ్మ నాన్న సహాయం చేద్దామని నేను చదువు ఆపేసుకున్నా చిన్ని.